కాకరకాయ అంటే చేదుగా ఉంటుందని కాబట్టి చాలామంది దూరం పెడతారు. కానీ అదే కాకరకాయని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది డీహైడ్రేట్ చేసే ఫ్లెక్స్ తయారు చేస్తే నెలల తరబడి నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా కూరలకు కానీ పులుసులకు కానీ ఫ్రై చేసుకోవచ్చు. అంతేకాదు పోషకాలు కూడా ఎక్కువగా నిల్వ ఉంటాయి. మరి ఈరోజు ఇంట్లోనే సులభంగా డీహైడ్రేట్ కాకరకాయ ఫ్లేక్స్ ఎలా తయారు చేయాలో పూర్తిగా చూద్దాం. అందరికీ నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరకాయ ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే విధానాన్ని తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఫ్లాక్స్ని ఎలా నిలువ చేయాలో ఎంతకాలం ఉపయోగించుకోవాలో కూడా చెబుతున్నాను. ఈ కాకరకాయలన్నిటినీ మా ల్యాండ్లో పండించిన కాకరకాయలేనండి. ఇలా చిన్న చిన్న స్లైసెస్లో అయితే కట్ చేసుకున్నాను. మీడియం స్లైసెస్లో అయితే కట్ చేసుకోవాలండి. ఎక్కువ పల్చగా స్లైసెస్లా కట్ చేసుకుంటే మనం ఎండబెట్టేటప్పుడు అవన్నీ ఇరిగిపోతాయి. సో నేను ఇక్కడ చూపించే ప్రాసెస్లో అయితే ఇలా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోండి. మీకు ఈ చేదు అనేది ఇష్టం లేకపోతే మీరు ఇలా వాటర్లో వేసిన తర్వాత కొద్దిగా ఇందులోకి రాక్ సాల్ట్ అంటే కల్లుప్పుని అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసేసి ఒక 30 మినిట్స్ మూత పెట్టేసి అలానే వదిలేసేయండి. అలా వదిలేయడంతో దాంట్లో ఉన్న చేదంతా బయటికి రసంలా వచ్చేస్తుందండి. తర్వాత వాష్ చేసేసి ఇలా డ్రైన్ చేసుకోవడమే. ఇలా డ్రైన్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం స్పైసెస్ ఎక్కువగానే తింటాం కదండి మా సైడ్ వాళ్ళంతా. సో అందులోకి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా, అలాగే కొద్దిగా పసుపుని, అలాగే కారం మీరు ఎంత కారం స్పైస్ తింటారో దాన్ని చూసేసి అయితే కారం ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఈ కాకరకాయలు అనేది చేదు తగ్గిపోయి టేస్ట్ చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంతో బాగుంటుంది. మనం పప్పు చారు కానీ రసం పెట్టుకునేటప్పుడు కానీ ఇవి వడియాల్లా చేసుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ట్రై చేసి మీరే కమెంట్లో చెప్తారు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కాకరకాయ చిప్స్ ఎలా అయితే డీహైడ్రేట్ ఫ్లాక్స్ ఏవైనా అనొచ్చండి. ఇలా అంతా స్పైసెస్ అనేది దానికి బాగా అంటించేసి ఎండబెట్టుకోవడమేనండి. ఇవి ఎండడానికి ఎక్కువగా ఎండ ఉన్నప్పుడే ఇవి ఎండేయాలండి. అప్పుడే మంచిగా డ్రై అవుతాయి. ఇలా వేసుకోవడం వల్ల మనం అప్పుడు ఎప్పుడైతే మనం ఫ్రై చేసుకుంటామో సో అప్పుడు వేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడే ఈ మసాలాస్ అంతా ఆ కాకరకాయకైతే పట్టిపోతాయి. సో చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. తర్వాత దీన్ని ఒక 3 రోజులే ఎండలో ఎండబెట్టేస్తే మంచి పర్ఫెక్ట్గా ఎండిపోతాయి, బాగా రెడీ అవుతాయండి. మీరు ఇలా స్లైసెస్లా కాకుండా పొడుగా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. మనం 1 సంవత్సరం దాకా నిల్వ ఉంచుకున్నా కూడా బాగా ఉంటాయండి. సో మనం అప్పుడప్పుడు తీసేసి కొంచెం గాలికి అయితే పెట్టాలి. సో ఇలా గాలికి పెట్టిన తర్వాత మనం పప్పుచారు అలా చేసుకున్నప్పుడు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. లేకుంటే మీరు పులుసు కూడా చేసుకోవచ్చండి. పులుసు చేసుకునే ముందర ఒక 10 మినిట్స్ కొద్దిగా గోరువెచ్చని వాటర్లో అయితే వీటిని సోక్ చేసేస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి. అంత చేదు ఉండదు, చాలా పర్ఫెక్ట్గా అయితే కర్రీ కూడా వస్తుంది. సో నేను ఇప్పుడు ఒక ఎండలో ఆరబెడుతున్నానండి. అన్నీ ఒకదాని మీద ఒకటి కాకుండా వేరే సపరేట్గా ఇలా మంచిగా డ్రై చేసుకోవాలి. ఇది 3 డేస్ అయితే ఖచ్చితంగా పడుతుందండి ఇవి డ్రై అవ్వడానికి. సో ఇలా డ్రై చేసుకుంటే ఒక టైట్ కంటైనర్ బాక్స్లో వేసి ఉంచుకుంటే మనం సంవత్సరం దాకా ఎలాంటి ఆలోచించుకుంటా ఒక హెల్తీ స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈజీగా టీ టైం స్నాక్స్కి కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయండి. మీకు నెక్స్ట్ 3 డేస్ అయిన తర్వాత కూడా నేను వీటిని ఎలా ఎండినాయో అనేది కూడా చూపిస్తానండి. చూస్తే మీకే తెలిసిపోతుంది. సో నేను ఇక్కడ ఆఫ్టర్ ఈవినింగ్ అయితే నేను మీతో చూపిస్తున్నానండి ఈ కాకరకాయలు అనేది ఎలా డ్రై
ఈ కాకరకాయ చేదు ఉండడం కాదండి, ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదండి, మనం ఇలా ఎండబెట్టుకొనేస్తే షుగర్ని కంట్రోల్ తీసుకొని వస్తుందండి ఈ కాకరకాయ అనేది. ఇలా మనం ఎండబెట్టిన తర్వాత చూస్తున్నారు కదండి ఎలా ఎండినాయి అనేది. సో ఇది ఆఫ్టర్ 1 డే తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత మనం ఇక్కడ వంకాయల్ని కూడా అలానే ఎండబెట్టుకున్నానండి. మీకు ఆ వీడియో కావాలన్నా కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి ఎంత బాగా డ్రై అయినాయో అనేది. వీటిని మీరు 1 ఇయర్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫ్రిడ్జ్లో కాకుండా బయటని స్టోర్ చేసుకోవచ్చండి. కొద్దిగా నేను ఇక్కడ ఆయిల్ అనేది వేడేసేసేసి అందులోకి వేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి అనేది. కరకరలాడుతూ మంచి పర్ఫెక్ట్ టేస్ట్ అయితే అప్పడాలాగే ఉంటాయండి. కొంచెం కూడా చేదు అనేది ఉండదండి. టేస్ట్ కాకరకాయ టేస్టే ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఎక్కువ కాకరకాయలు ఉన్నప్పుడు కానీ, లేకుంటే తక్కువ రేట్లో ఉన్నప్పుడు కానీ కూడా కొనుక్కొని వచ్చేసి ఇలా చేసుకుంటే సరిపోతుందండి. మనం ఇక్కడ డబ్బులు మిగిలించిన వాళ్ళము అవుతాము, మంచి పర్ఫెక్ట్ స్నాక్స్ కూడా అవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో అయితే మీ ముందర వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.